రీజన్స్ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పుకుందాం. దానికంటే ముందు డీటెయిల్డ్గా హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా లీలాధర్. ఈరోజు వీడియో ఏంటంటే యూట్యూబ్ని నమ్ముకుంటే ఏదైనా ప్రయోజనం ఉంటుందా లేదా అనే దాని గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి ఒక యూట్యూబ్ క్రియేటర్స్కి. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే వీడియోని మటుకు పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. 2 లక్షల మంది కంటెంట్ క్రియేటర్స్ ఓన్లీ యూట్యూబ్ మీద ఉన్నారంటండి. యూట్యూబ్ వదిలేసి వెళ్ళిపోయారంట. 2 లక్షల మంది కంటెంట్ క్రియేటర్స్ యూట్యూబ్ని వదిలేసి వెళ్ళిపోయారంటండి. ఇది ఎంతవరకు నిజం అనేది చెప్తాను. రీజన్స్ ఏంటంటే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పుకుందాం. బట్ దానికంటే ముందు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు యూట్యూబ్లో వీడియోలు పెట్టి కోట్లు సంపాదించవచ్చు అని చాలామంది కలలు కంటూ ఉంటారు. మెయిన్గా యూత్కు ఇదొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మాట. ఎందుకంటే చదువులు, ఉద్యోగాలు అన్నీ వదిలేసి చదువుకుంటున్న చదువు పక్కన పెట్టేసి, ఉద్యోగం చేస్తున్న ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి మొత్తం ఫుల్ టైం అంతా యూట్యూబ్ మీద క్రియేటర్స్గా మారిపోతున్నారు. కానీ ఇప్పుడు యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ చూస్తుంటే ఇదొక పెద్ద ఉరితాడులాగా మారుతుందా, ఇది మన ఫ్యూచర్కి ఏదన్నా గుదిబండలా తయారవుతుందా అనేది డౌట్ వస్తుందన్నమాట అందరికీ కూడా. అసలు మ్యాటర్ ఏంటంటే వచ్చే ఫిబ్రవరి నుంచి 2027 ఫిబ్రవరి 1 నుంచి యూట్యూబ్ తన మానిటైజేషన్ రూల్స్ని మొత్తం మార్చేస్తుంది. ఇది ఒక డేంజర్ బెల్ లాంటిది అన్నమాట. ఇప్పుడు దాకా ఉన్న రూల్స్ వేరు, ఇకపై రాబోయే రూల్స్ వేరు. మానిటైజేషన్ కావాలంటే ఇకపై ఏకంగా 8,000 గంటల వాచ్ టైం ఉండాలి, లేదంటే 90 రోజుల్లో 2 కోట్ల షార్ట్స్ వ్యూస్ రావాలన్నమాట. అయ్య బాబోయ్, ఇది టార్గెట్ చూస్తుంటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది కదా. ఇండియాలో దాదాపు 80 లక్షల మంది క్రియేటర్స్ నమ్ముకుని ఉన్నారంటండి. ఓన్లీ ఇండియాలో 80 లక్షల మంది యూట్యూబ్ క్రియేటర్స్ యూట్యూబ్ని నమ్ముకుని ఉన్నారంట. అలా ఏమవుతుందో చూడండి. అసలు కెమెరాలు, యూట్యూబ్ వీడియో చేయాలంటే పెట్టుబడి పెట్టాలి కదా. ఆ పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేక ఈఎంఐలు తీసుకుని అప్పులు చేసి మరి కెమెరాలు, మైకులు, లైట్ సెట్టింగులు ఇవన్నీ తీసుకుని డబ్బులు ఖర్చు పెట్టి యూట్యూబ్ మీద పెడుతున్నారు అంతా. అంటే యూట్యూబ్లో మనీ వస్తుందన్న ఆశతో, అంతే కదా. అలా కానీ మన యూట్యూబ్లో పరిస్థితి ఏంటో తెలుసా? అమెరికాని ఇంకా యూకేతో పోలిస్తే మన దగ్గర 1000 వ్యూస్కి వచ్చేది 20 నుండి 150 రూపాయలు మాత్రమేనంట. అంటే కంటెంట్ క్రియేషన్ కోసం యూత్ పడే కష్టానికి వచ్చి డబ్బుకి అసలు పొంతనే ఉండదు. ఖర్చులు పోను, కనీస అవసరాలకు కూడా సరిపోని పరిస్థితి మాట. యూట్యూబ్లో వచ్చి డబ్బుల్ని నమ్ముకుంటే అలాగుంటుంది. ఇన్స్టాల్ ఇదొక ఏమని చెప్పాలి, ఇదొక ముసుగు లాంటిది మాట. యూట్యూబ్ అనేది ఒక ముసుగేనండి నిజంగా. ఈ రూల్స్ సింపుల్గా కంటెంట్ చేసుకునే సామాన్యుడికి శాపంగా మారిందని చెప్పాలండి. ఇప్పుడు యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త రూల్ అయితే శాపంగా మారింది. అదే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు, స్టూడియోలకు మాత్రం ఇది పండగ లాంటి వార్త. వాళ్ళ దగ్గర కావాల్సినంత పెట్టుబడి ఉంటుంది, పెద్ద టీం ఉంటుంది కాబట్టి ఈ టార్గెట్ని ఈజీగా రీచ్ అయిపోతారు. పైకి చూడటానికి యూట్యూబ్ అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ రియాలిటీ మటుకు వేరేగా ఉంటుంది. కేవలం 10% మంది క్రియేటర్స్ మాత్రమే నెలకు 18,000 మించి ఆదాయం వస్తుంది. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి చూస్తే నిజంగా చాలా జాలేస్తుందండి. వ్యూస్కి తగ్గ డబ్బులు రాక, విపరీతమైన ఒత్తిడి భరించలేక ఆల్రెడీ 2024 నుంచి దాదాపు 2 లక్షల మంది క్రియేటర్స్ యూట్యూబ్ని వదిలి వెళ్ళిపోయారంట. ఇప్పుడు కొత్త నిబంధనలతో మొత్తం ఈ సంఖ్య ఇంకా భారీగా పెరిగేలాగా ఉందండి. ముఖ్యంగా ఊర్ల నుంచి తమ టాలెంట్ని నిరూపించుకోవటానికి, ఏదో సాధించాలని వచ్చిన వాళ్ళ కళలు అయిపోయినట్టేనండి. ఏఏ టెక్నాలజీతో వీడియోలు చేసే రోజులు కూడా పోయినట్టే. ఇంకా ఏఏ వీడియోస్ని యూట్యూబ్ రికమెండ్ చేయట్లేదు. ఇక్కడ క్లారిటీగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యూట్యూబ్ అనేది ఇకపై కేవలం సరదాగా వీడియోలు పెట్టుకునే ప్లాట్ఫామ్ అయితే కాదండి. యూట్యూబ్ అదొక పక్కా కార్పొరేట్ బిజినెస్. ఫైనలీ చదువులో మంచి కెరియర్ని వదిలేసి ఓన్లీ యూట్యూబ్ని నమ్ముకోవటం
ఇప్పుడైతే అసలు మంచిది కాదండి. ఒక బిజినెస్లో పక్కా ప్లానింగ్ ఉంటేనే నెగ్గుకుని రాగలుగుతాం. ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ కోసం పూర్తిగా దీనిపైనే డిపెండ్ అయితే మటుకు చాలా చాలా కష్టం. చేతులు కాలక ముందే ఒక మంచి వేరే వేరే మార్గం ఏదన్నా చూసుకోవటం చాలా మంచిదని నా ఉద్దేశం అన్నమాట. చాలా చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తుంటే అలాగే ఉంది. 8,000 అవర్స్ రావటం అంటే చాలా కష్టం. 4,000 అవర్స్కే చాలా తిప్పలు పడేవాళ్ళం. అదేంటో లక్ బై లక్ ఏదన్నా ఒక వీడియో కానీ 2 వీడియోస్ కానీ ఏదన్నా వైరల్ అయితే మనకి వాచ్ అవర్స్ అనేవి వచ్చేవి. 4,000 రావడం చాలా కష్టపడే వాళ్ళం 1 ఇయర్లోను. ఇప్పుడు 8,000 అంటే చాలా కష్టం అన్నమాట. చాలామంది దీని మీద డిపెండ్ అయిపోయి ఉన్నారు. చదువు కెరియర్ని ముందు చూసుకోండి. ఇది సైడ్ కింద చూసుకోమని నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. మీరు ఎప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయొద్దు. ఇదే ఫుల్ టైం కెరియర్గా ఎంచుకోవద్దు యూట్యూబ్ని ఎప్పుడు కూడా. ఇంకా ముందు ముందు ఎలాగుంటుందో చెప్పలేము. యూట్యూబ్ అనేది ఒక ముసుగు మాట. ఒక యూట్యూబ్ అనే ముసుగులో ఇలాంటి అంటే సరదాగా వీడియోస్ పెట్టుకునే ఛాన్స్ లేదన్నమాట. ఓన్లీ కంటెంట్ క్రియేటర్స్కి. మళ్ళీ ఇంకా ముందు ముందు ఎలాంటి ఇంకా టఫ్ నిర్ణయాలు ఎలాంటివి తీసుకుంటుందో చెప్పలేము. చాలా డేంజర్గా ఉందనే చెప్పొచ్చు అన్నమాట. యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చామరా బాబా అని తలపెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఫుల్ టైం మొత్తం టైం అంతా దీనికే కేటాయించాలి. 24 అవర్స్ దీని గురించి ఆలోచించాలి. వీడియోస్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి, థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలి. ఎంత పని ఉంటుంది. ఇంకా ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు. ఒక ఉద్యోగస్తుడికి అయితే ఒక ఖాళీ ఉంటుంది. మార్నింగ్ వెళ్ళిపోతారు, ఈవినింగ్ వస్తారు, తర్వాత రెస్ట్ అనేది ఉంటుంది, వీక్ ఆఫ్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటుంది. ఈ వీడియోలు ఈ యూట్యూబ్కి సంబంధించిన వాళ్ళకి, యూట్యూబ్ క్రియేటర్స్కి అలాంటి ఛాన్స్ అయితే లేదన్నమాట. ఇవన్నీ ఆలోచించుకుని ఇది సైడ్ ఇన్కమ్గా పెట్టుకుని సైడ్ అంటారు కదా. ఇంకొకటి ముందు మెయిన్గా మీరు చదువు మీద ఇంట్రెస్ట్ చూపించి మంచి జాబులు చూసుకొని ఇది అంతగా మీకు టైం ఉంటే తర్వాత యూట్యూబ్లోకి రండి. అంతేగాని యూట్యూబ్నే ఫుల్ టైం కెరియర్గా అసలు ఎంచుకోవద్దు అన్నమాట. ఇది నా ఒపీనియనే కాదు, యూట్యూబ్లో ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు అందరూ ఒపీనియన్ కూడా ఇదే అయ్యి ఉండొచ్చండి. అందుకే వీడియో తీస్తున్నాను. ఎంత డేంజర్గా ఉందన్నమాట యూట్యూబ్లోని. అందరూ ఏమనుకుంటారంటే చాలా ఈజీ అనుకుంటారు. యూట్యూబ్ అంత కష్టమైన ప్రొఫెషన్ ఇంకోటి అయితే లేదనే చెప్తాను నేను. ఎందుకంటే ముందు నుంచి పైసా అయితే రాదు మనకి. మైకులకి, కెమెరాలకి, ఫోన్లకి అన్నిటికి పెట్టుబడి పెట్టాలి ఫస్ట్ మనం. ఆ పెట్టుబడి పెట్టాలి. పెట్టిన దానికి మనకి ఏమన్నా వస్తుందంటే చెప్పలేము. వస్తుంది, రాకపోవచ్చు, చెప్పలేము. అందుకే ఫుల్ టైం కెరియర్గా అయితే యూట్యూబ్ని ఎంచుకోవద్దండి. చదువుకునే పిల్లలు మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. చదువులు మానేసి, ఉద్యోగాలు మానేసి ఓన్లీ యూట్యూబే చేసుకుంటామని మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవద్దు. మొత్తం ఫుల్ టైం ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇచ్చాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీ డౌట్కి క్లారిటీ ఇస్తాను అన్నమాట. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే వీడియో చూస్తున్నప్పుడు లైక్ అని చేయట్లేదు. లైక్ చేసిన వాళ్ళు కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ చేయటం మటుకు మానొద్దు. లైక్ చేయండి, హైప్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోలో సరికొత్త ఇన్ఫర్మేషన్తో సరికొత్తగా మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మీ దుర్గా లీలాధర్. బాయ్ బాయ్.